దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కల సాకారమైంది. హైదరాబాద్ హైటెక్ సిటీలోని రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి సురేష్ ప్రభు దీన్ని రిమోట్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మహబూబ్ నగర్ సికింద్రాబాద్ రైల్వే లైన్ డబ్లింగ్ పనులకు శంకుస్థాపన చేశారు. తెలంగాణపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టడంతో రైల్వే నెట్వర్క్ అభివృద్ధి చెందడం చాలా సంతోషంగా ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. ప్రస్తుతం 10 రైల్వే స్టేషన్లలో డిజిటల్ చెల్లింపులు ప్రారంభించామని, మరిన్ని ప్రాజెక్టుల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కలిసి రావాలని సురేష్ ప్రభు సూచించారు. Railway is a national asset. We need several stakeholders to participate in it. So therefore I also made an appeal to all the state governments to have a joint venture. I again appeal that state government of Telangana should join hands with us so that we can implement even more projects, and that too without any significant burden on the state. Telangana వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం నుంచి అందరం కూడా పలుమార్లు డిమాండ్లు చేయడంతోని కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ పైన ప్రత్యేక దృష్టి పెట్టడంతోని తెలంగాణలో రైల్ నెట్వర్క్ అభివృద్ధి చెందే దిశలో వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రైలు ఎక్కడికి వెళ్తే అభివృద్ధి అక్కడికి వెళ్తుందని అంటారు. కాబట్టి తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి తోడుగా మరి రైల్ నెట్వర్క్ను కూడా విస్తరించడానికి సహకారం అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పార్ట్నర్షిప్ ఇలాగే కొనసాగాలి. రైలు అభివృద్ధిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తూ ప్రజలకు మరింత సౌకర్యాన్ని కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.